చూస్తున్నాం. ఢిల్లీలో హైకమాండ్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ప్రధానంగా టీపీసీసీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్ తో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఆశావాహులు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో హైకమాండ్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యింది. ప్రధానంగా టీపీసీసీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్ తో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఆశావాహులు ఢిల్లీ బాట పట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ప్రధానంగా ఢిల్లీ పెద్దలతో ఏమేం చర్చించే అవకాశం ఉంది? శివ, రైట్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఏఐసీ కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది. 1:25 ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శివదాస్ మున్షి వీరందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ సంబంధించి ప్రధానంగా తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పటికీ కూడా పలు సందర్భాల్లో పీసీసీ అధ్యక్ష పదవి గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించినప్పటికీ చర్చించినట్లుగా తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వల్ల అందరి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరకపోవడం, నామినేటెడ్ పోస్టులు భర్తీకి సంబంధించి ప్రధానంగా చర్చించినప్పటికీ ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా సరే వారితో కలిసి పనిచేసిన సిద్ధంగా ఉన్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేకు చెప్పినట్టుగా తెలిపారు. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి స్వాగతిస్తానంటూ కూడా ఆయన తెలిపారు. ఇక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పలువురు ఆశావాహులు అయితే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా అనేక మంది అధిష్టాన పెద్దలు కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. మేము కూడా మంత్రివర్గ రేసులో ఉన్నట్టు వారు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారందరికీ అవకాశం కల్పిస్తాము, అంటే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలు తెలిపారు. దానికి అనుగుణంగానే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వారికి ఎవరికైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారికి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వారికి అవకాశం కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి బీసీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన పేర్లైతే ప్రచారం జరుగుతుంది. దాంట్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అందులోనూ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మదియాష్కి గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం బలరాం నాయక్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటు సంపత్ కుమార్ కూడా నేను కూడా పీసీసీ రేస్ లో ఉన్నానంటూ చెప్తున్నారు. తాను కూడా సంపత్ కుమార్ కూడా ఈ రోజు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో పాటు నామినేటెడ్ పోస్ట్ సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా ఏఐసీసీ కార్యాలయం చేరుకుని అధిష్టాన పెద్దలతో సంప్రదింపులు జరిపేందుకు మాకు ఒక అవకాశం ఇవ్వాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి మాకు ఒక అవకాశం కల్పించాలి అనేది వారందరూ కూడా అధిష్టానంకి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఏఐసీసీ కార్యాలయం చేరుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు పార్టీ కార్యక్రమం సంబంధించి నామినేటెడ్ పోస్టులు కానీ పీసీసీ మంత్రివర్గ విస్తరణ వీటన్నిటిపై ఈ రోజు జరుగుతున్న ఈ కీలక సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకుంటున్నారు.